తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు మెగాస్టార్. ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ హృదయాలను దోచుకున్నారు. ఆ తర్వాత హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మెగాస్టార్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 155 సినిమాలను చేశారు. ప్రస్తుతం మరో 2 భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. అయితే ఈయన ఇప్పటి వరకు నటించిన సినిమాల గురించి అందరికీ తెలుసు. కానీ చిరంజీవి నటించిన కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. అసలు సినిమాలు ఎందుకు ఆగిపోయాయన్న కారణాలు చాలామందికి తెలియదు. మనం ఇప్పుడు ఆ సినిమాల మధ్యలోనే ఆగిపోవటానికి గల కారణాలేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి విలన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. పలు సినిమాల్లో నటించిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి టాక్ని సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ ఇమేజ్ని అలాగే కొనసాగిస్తూ కుర్ర హీరోలకు పోటీగా వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అయితే చిరు కెరీర్లో హిట్ సినిమాలతో పాటు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు కూడా కొన్నున్నాయని తాజాగా ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. ఆ సినిమాల విషయానికొస్తే సింగీతం శ్రీనివాసరావు రచించిన ఒక కథను చిరంజీవి చేయాల్సి ఉంది. భూలోక వీరుడు అనే టైటిల్తో అశ్వినీ దత్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రావాల్సి ఉంది. ఈ సినిమా మొదలైన తర్వాత ఆగిపోయింది. అబూ బాగ్దాద్, గజదొంగ అనే సినిమా సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా మొదలైన తర్వాత ఆగిపోయింది. అదేవిధంగా కమర్షియల్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే సినిమా చేయాల్సి ఉండేది. కానీ అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉండేది. కానీ డేట్స్ కుదరక ఆ మూవీ కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక చివరగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సిందే. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇలా చిరంజీవి హీరోగా ఫిక్స్ అయిన 5 సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. 156వ సినిమాగా విశ్వంభర మూవీ తెరకెక్కుతుంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ తర్వాత మెగా 157 పేరుతో మరో మూవీని చిరంజీవి సెట్స్ మీదికి తీసుకెళ్లారు. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార చిరు సరసన జోడీగా నటిస్తోంది.